అందరికీ నమస్తే అండి. లాస్ట్ వీడియోలో ఏఎన్ఎం స్క్రీనింగ్ వర్క్ అంతా మనం చూసాము ఎన్సిడి అప్లికేషన్లో. సో ఏఎన్ఎం స్క్రీనింగ్ తర్వాత మెడికల్ ఆఫీసర్ లాగిన్లో డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఎలా పెట్టాలి, అండ్ క్యాన్సర్స్కి మెడికల్ ఆఫీసర్ దగ్గర ఏం రోల్ ఉంటుంది, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఏఎన్ఎం స్క్రీనింగ్ మొత్తం చేశారు, ఫైన్. మొత్తం చేసిన తర్వాత ఇలా రిజల్ట్ స్క్రీన్ వస్తుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ సబ్మిట్ చేయకపోతే ఈ ఫామ్ సబ్మిట్ అవ్వదు. ఓకే, సో ఏదైతే ఇక్కడ మీరు స్క్రీనింగ్ ఫామ్ ఇక్కడ రిఫరల్ స్టేటస్ వై అని ఉంది అంటే ఇక్కడ అబ్నార్మల్గా ఎంట్రీ చేసాం అంటే ఐ మీన్ దట్ ఆ ఫైండింగ్స్ అబ్నార్మల్గా ఉన్నాయని అర్థం. సో నేను కావాలని అన్ని ఒక ఆధార్ నెంబర్ తీసుకొని అన్ని వాటికి అబ్నార్మల్ ఎంట్రీస్ చేశాను, ఎందుకంటే మనం మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్లో పెట్టి చూడాలి కాబట్టి. ఫైన్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏఎన్ఎం లెవెల్లో, ఇది ఏఎన్ఎం లెవెలేనండి, ఏఎన్ఎం లెవెల్లో నేను సబ్మిట్ చేస్తున్నాను. వన్ సబ్మిటెడ్ విల్ గో టు ద మెడికల్ ఆఫీసర్ లెవెల్. సో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫైన్. సో ఈ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. అండ్ ఇదే ఆధార్ నెంబర్ మనం ఆ మెడికల్ ఆఫీసర్ లాగిన్లో ఎంటర్ చేసి చూద్దాం. ఫస్ట్ ఐ విల్ లాగ్అవుట్, దెన్ అదే మెడికల్ ఆఫీసర్ లాగిన్. ఎస్, సో మన మెడికల్ ఆఫీసర్ లాగిన్కి వచ్చాము. సో మెడికల్ ఆఫీసర్ లాగిన్లో కూడా ఏఎన్ఎం లాగిన్ లాగానే ఒక డాష్ బోర్డ్ ఉంది. సో ఈ డాష్ బోర్డు మనం ఆశా డిసీజ్ ప్రొఫైల్ నుంచి వచ్చిన డాష్ బోర్డే. ఇది స్క్రీనింగ్ డాష్ బోర్డ్ కాదు, దయచేసి అందరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆశా డిసీజ్ ప్రొఫైల్ నుంచి వచ్చిన డాష్ బోర్డ్. సో ఎన్రోల్డ్ రిస్క్ అసెస్మెంట్ అని అంటే ఆశా డిసీజ్ ప్రొఫైల్లో చేసింది. నార్మల్ ఎంతమంది, ఇంతమంది ఉన్నారు, ఎట్ రిస్క్ ఎంతమంది అనేది ఇంతమంది ఉన్నారు. ఓకే, అండ్ దిస్ ఈస్ ప్రోగ్రామ్ వైజ్ ఆర్ ద డిసీజ్ వైజ్. సో టీబీకి ఎంతమంది తీసుకున్నారు, మెంటల్ హెల్త్ ఎంతమంది తీసుకున్నారు, ఎన్సిడి ఓవరాల్ ఎన్సిడికి ఎంతమంది తీసుకున్నారు అనేది వీ కెన్ సీ హియర్. సో మనకి ఏఎన్ఎం లెవెల్ అయితే రిస్క్ అనేది లైన్ లిస్ట్ జనరేట్ అవుతుంది, బట్ ఇక్కడ నెంబర్స్ హ్యూజ్ ఉంటాయి కాబట్టి లైన్ లిస్ట్ జనరేట్ చేయలేము కాబట్టి ఇక్కడ లైన్ లిస్ట్ ఏం రాదు, జస్ట్ నంబర్స్ ఉంటాయి. సో యూ కెన్ see the numbers for all these diseases. సో కమింగ్ టు ద రిపోర్ట్స్, ఏమేమి రిపోర్ట్స్ ఉంటాయి ఇక్కడ అనేది. సో మెడికల్ ఆఫీసర్ లాగిన్లో కూడా ఎన్సిడి స్క్రీనింగ్ రిపోర్ట్ ఉంటుంది. జస్ట్ కౌంట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ కౌంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్క్రీన్డ్. సో అన్ని డిసీజెస్ అంటే ఆ 5 డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ 3 క్యాన్సర్స్ ఎవరినైతే స్క్రీన్ చేస్తామో, అంటే ఫీమేల్స్ అయితే 3 క్యాన్సర్స్, మేల్స్ అయితే 1 క్యాన్సరే, ఎవరినైతే స్క్రీన్ చేస్తారో, కంప్లీట్ స్క్రీనింగ్ చేస్తారో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద టార్గెట్ పాపులేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో పాపులేషన్ స్క్రీన్డ్ ఈపీహెచ్సిలో ఇంత ఉన్నారు, అండ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ స్క్రీన్డ్, ఇంట్లో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది. ఓకే, ఇది మీరు ఎక్సెల్ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిడి డాష్ బోర్డ్ అని పెట్టాము. సో డాష్ బోర్డ్ ఇన్ ద సెన్స్ లైక్ దీంట్లో గ్రాఫ్స్, పిక్చర్స్ అవన్నీ రావాలి, బట్ స్టిల్ వీఆర్ డెవలపింగ్ దట్. సో దీంట్లో హైపర్ టెన్షన్ ఇండికేటర్స్, డయాబెటీస్ ఇండికేటర్స్, ఓరల్ క్యాన్సర్ ఇండికేటర్స్, సర్వైవల్ క్యాన్సర్ ఇండికేటర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇండికేటర్స్ సేమ్ మనము ఏఎన్ఎం లెవెల్లో ఎలా ఉందో ఇందులో పిహెచ్సి లెవెల్లో అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ పిహెచ్సి లెవెల్లో, సో మీ పిహెచ్సిలో ఇంతమంది ఉన్నారు అంటే ఐ మీన్ ఇంత పాపులేషన్, నంబర్ స్క్రీన్ ఫర్ హైపర్ టెన్షన్ ఇంతమంది, పర్సంటేజ్ స్క్రీన్ ఫర్ హైపర్ టెన్షన్ 53.4 స్క్రీన్ చేశారు, అండ్ పర్సంటేజ్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ రిఫర్డ్ ఫ్రమ్ సబ్ సెంటర్ అంటే హైపర్ టెన్షన్ స్క్రీన్ చేసి సస్పెక్ట్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ ఇంత, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్. అండ్ దీంట్లో ఎంతమంది రాలేదు అనేది ఇది నెంబర్ అనమాట. ఓకే, 790 రిఫర్ చేశారు, 790 రాలేదు అంటే ఈ పలానా మెడికల్ ఆఫీసర్ లాగిన్ నుంచి ఇంకా ఎంట్రీస్ ఏం జరగట్లేదు. ఐ మీన్ ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ పెట్టడం కానీ లేకపోతే నార్మల్ అని చెప్పి ఇంటికి పంపించడం కానీ జరగట్లేదు అనమాట. ఫైన్. సో దానికోసం ఇక్కడ ఈ ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళ లిస్ట్ వస్తుంది ఇక్కడ, ఇన్ కేస్ యూ వాంట్. సో ఈ లిస్ట్ తీసుకొని మనం పిలిపించుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఈ నెంబర్ తగ్గుతుంటుంది అంటే వన్స్ యూ ఎంటర్ ఇన్ ద మెడికల్ ఆఫీసర్ పోర్టల్ ఈ నెంబర్ తగ్గుతుంటుంది. ఓకే, సో మనకు ఒక లిస్ట్ జనరేట్ అవుతుంది, ఇప్పుడు ఎక్సెల్ షీట్ జనరేట్ అవుతుంది. ఎస్, సో వీళ్ళందరూ మనకి ఇప్పుడు హైపర్ టెన్షన్ సస్పెక్ట్స్ ఉన్నారు, వీళ్ళందరూ పిహెచ్సికి రాలేదు. రైట్, సో మనం ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకొని. సో దిస్ విల్ హెల్ప్ యూ టు డౌన్లోడ్ ద ఎంటైర్ షీట్. ఓకే, సో నెంబర్ డయాగ్నోస్డ్ ఎంతమంది, అండ్ నెంబర్ డయాగ్నోస్డ్ విత్ హైపర్ టెన్షన్ అండ్ పుట్ ఆన్ ట్రీట్మెంట్, అండ్ పర్సంటేజ్ ఆఫ్ డయాగ్నోస్ 0 అనమాట. ఓకే, సో ఇక్కడ పిహెచ్సి దగ్గర కూడా డ్రిల్ డౌన్ ఇస్తాము.
మేము చెప్పేటలో రిపీట్ చేస్తాం. అంటే పిహెచ్సిని మీరు క్లిక్ చేస్తే సబ్ సెంటర్ వైజ్ కూడా మీకు సేమ్ ఇండికేటర్స్ వస్తాయి. ఓకే, ఆ డ్రిల్ డౌన్ అనేది వీఆర్ డెవలపింగ్. సో సేమ్ ఇట్లానే ఫాలోఅప్ అండ్ ట్రీట్మెంట్ అవుట్కమ్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఎంతమంది గవర్నమెంట్ ఫెసిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమంది హైపర్ టెన్షన్ ఆ మంత్లో ఫాలోఅప్ వచ్చారు, ఎంతమంది డ్యూ ఫర్ ఫాలోఅప్ ఉన్నారు, టోటల్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఎంత, క్వార్టర్ వైజ్ కంట్రోల్, ఓకే, హైపర్ టెన్సివ్ నాట్ అండర్ కంట్రోల్ ఎంతమంది, మిస్డ్యూట్స్ ఎంతమంది, అండ్ నెంబర్ ఆఫ్ హైపర్ టెన్షన్ పేషెంట్ విత్ యాన్యువల్ బీపీ కంట్రోల్ అనేది అది యాన్యువల్ ఇండికేటర్, అంటే వన్స్ ఇన్ ఇయర్ మనం చూసుకుంటాము. సో ఇప్పుడైతే ప్రొవిజన్ ఇచ్చి పెట్టాం. సో మనం ఎప్పుడైతే ఏఎన్ఎం స్క్రీనింగ్ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ లాగిన్లో ఆర్ మెడికల్ ఆఫీసర్లో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత పెట్టిన 25 days తర్వాత మనకి ఈ ఫాలోఅప్ దాంట్లో లిస్ట్ కానీ నెంబర్ కానీ కనిపిస్తుంది. వై? బికాస్ మనం ట్రీట్మెంట్ పెట్టినప్పుడు మనం 30 days మెడికేషన్ ఇచ్చి పంపిస్తాము, అండ్ వాళ్ళు ఫాలోఅప్ రావాల్సింది 30 days తర్వాత కాబట్టి, ఆర్ 25 days నుంచి మనం ప్రొవిజన్ ఇచ్చాము. బికాస్ కొంతమంది ముందు కూడా వస్తుంటారు కాబట్టి, బట్ నాట్ బిఫోర్ 25 days. 25 days తర్వాత వాళ్ళ లిస్ట్ అనేది ఫాలోఅప్ దాంట్లో కనిపిస్తుంది. ఫైన్. సో ఇది ఫాలోఅప్ ఇండికేటర్స్. సో సేమ్ ఇలాంటి ఇండికేటర్సే మన డయాబెటీస్కి ఉంటాయి. స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ ఇండికేటర్స్, ట్రీట్మెంట్ అండ్ ఫాలోఅప్ ఇండికేటర్స్. ఓకే, బట్ క్యాన్సర్స్కి మాత్రం ఓన్లీ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ ఇండికేటర్స్ మాత్రమే ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓరల్ క్యాన్సర్ ఒకటి చూపిస్తాను. సో ఓరల్ క్యాన్సర్లో సేమ్ పాపులేషన్ ఎంత, టార్గెట్ పాపులేషన్ ఎంత, ఫీమేల్ పాపులేషన్ ఎంత. వై? బికాస్ మనం దానికోసం సర్వైకల్ క్యాన్సర్ కోసం ఫీమేల్ పాపులేషన్ కూడా కావాలి కాబట్టి ఇచ్చుకున్నాము. స్క్రీన్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ఎంత, పర్సంటేజ్ స్క్రీన్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ఎంత, నంబర్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫర్ ఓరల్ క్యాన్సర్ అండ్ పర్సంటేజ్ సస్పెక్టెడ్. సో పిహెచ్ఎల్ ఎంతమంది ఎగ్జామిన్ చేశారు అనేది, సస్పెక్టెడ్ ఇండివిజువల్స్ రిఫర్ టు సెకండరీ కేర్ ఫెసిలిటీస్ ఎంత. ఓకే, సో suspected from subcenter and referred to the secondary facility. So number referred who did not visit the secondary facility కూడా వస్తుంది ఇక్కడ, రైట్. సో ఇక్కడ నెంబర్ కూడా చూసుకోవచ్చు, అంటే మనకు లిస్ట్ కూడా జనరేట్ అవుతుంది యాక్చువల్గా. సో ఒక్కరిని రిఫర్ చేశారు బట్ ఈ డిడ్ంట్ గో, రైట్. అండ్ నెంబర్ డయాగ్నోస్డ్ విత్ ఓరల్ క్యాన్సర్ ఆన్ ట్రీట్మెంట్. సో ఆల్రెడీ అంటే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఆన్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఈ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇది ఈపీహెచ్సి. అండ్ డ్రిల్ డౌన్ కంపల్సరీ ఇస్తాము ప్రతి సబ్ సెంటర్ కూడా చూసుకునేటట్టు, రైట్. సో అన్ని క్యాన్సర్స్కి ఇలాగే ఇండికేటర్స్ ఉంటాయి. క్యాన్సర్స్కి ఫాలోఅప్ ఇండికేటర్స్ ఉండవు. వై? బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద క్యాన్సర్ రెగ్యులర్లీ కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే అప్లికేషన్లో అది పెట్టలేదు. సో దెన్ థర్డ్ వచ్చేసి ఏడీపీ రిస్క్ రిపోర్ట్. సో మనం ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు, అండ్ దాంట్లో రిస్క్ రిపోర్ట్ అంటే ఎంతమంది ఏ డిసీజ్ రిస్క్ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ రిస్క్ అది అనేది యూ కెన్ సీ ఇన్ దిస్ రిపోర్ట్. సో ఇఫ్ యూ గో టువర్డ్స్ దిస్ సైడ్, సో పాపులేషన్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్, అండ్ పర్సంటేజ్ ఎంత, ఎట్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఎట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ఇట్లా మనం ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ చేసుకున్న ప్రతి డిసీజ్కి రిస్క్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ రిపోర్ట్లో. ఇది ఏడీపీ స్క్రీనింగ్ లాగిన్ రిపోర్ట్ అని పెట్టాము. అంటే ఆశాస్ ఎవరెవరు ఎంతమంది లాగిన్ అవుతున్నారు ఆ పలానా డేట్ నుంచి ఈ పలానా డేట్ వరకు, ఆర్ ఈ రోజు లేకపోతే ఈ 2 daysలో ఈ వీక్లో అని చెప్పేసి ఒకటి ఏడీపీ స్క్రీనింగ్ లాగిన్ రిపోర్ట్ అని పెట్టించాము. సో విత్ దట్ యూ కెన్ మానిటర్ యువర్ ఆశా లాగిన్ స్టేటసెస్. ఇట్లాంటి ఇప్పుడు 24th అదే ఈ రోజు అనుకుందాము. సో నెంబర్ ఆఫ్ ఆశా లాగిన్స్ ఇవాళ ఎవరు లాగిన్ చేయలేదు. సపోజ్ ఇఫ్ యూ గో బియాండ్ లైక్ ఫస్ట్ అనుకుందాం, సపోజ్ సర్చ్. సో నెంబర్ ఆఫ్ ఆశా లాగిన్స్ 3, అంటే ముగ్గురు ఆశాలు ఈ పిహెచ్లో ముగ్గురు ఆశాలు లాగిన్ చేసి ఇంట్రెస్ట్ చేశారని అర్థం. ఓకే, ఫైన్. సో ఇట్లనే మనకు డేట్ వైజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ ట్యూబర్క్లోసిస్ ఫ్లో. ఇది ఇన్సిడెంట్ రిలేటెడ్ కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దిస్. అండ్ స్క్రీనింగ్లో మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని స్క్రీనింగ్ ఆర్ డయాగ్నోసిస్ ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ హైపర్ టెన్షన్ మెడిసిన్ అని ఉంది, అదే నేను చెప్పాను ఫాలోఅప్ దానికి. సో మనకి పిహెచ్ లెవెల్లో లైన్ లిస్ట్ జనరేట్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి ఎవరైతే ఫాలోఅప్ వస్తారో వాళ్ళు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసుకొని యూ కెన్ ఫాలో అప్ ద పేషెంట్. సేమ్ ఫర్ డయాబెటీస్ ఆల్సో. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ విహెచ్ఆర్, విలేజ్ హెల్త్ రిజిస్ట్రీలో ఎంట్రీ ఎవరైతే కాలేదో, సపోజ్ విలేజ్ హెల్త్ రిజిస్ట్రీ ఏఎన్ఎం లెవెల్లోనే జరుగుతుంది,
ఏఎన్ఎం లెవెల్లో ఎంట్రీ అవ్వకపోతే మనకు పిహెచ్ లెవెల్ డైరెక్ట్ స్క్రీనింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఎన్సిటీ పోర్టల్లో ఎంట్రీ చేయాలి అంటే ఇనీషియల్గా వాళ్ళ విహెచ్ఆర్ అయి ఉండాలి. అంటే వాళ్ళ విహెచ్ఆర్లో వాళ్ళు ఎన్రోల్ అయి ఉండాలి ఆ పలానా ఇండివిజువల్. ఒకవేళ ఎన్రోల్ అయ్యి లేకపోతే సో వీ కెన్ ఎన్రోల్ ఎట్ పిహెచ్సి లెవెల్ ఆల్సో అని చెప్పి ఆప్షన్ ఇచ్చాం. సో విహెచ్ఆర్లో ఎన్రోల్ అవ్వకపోతే ఈ పేజ్లో వాళ్ళని ఏ సబ్ సెంటర్ నుంచి ఉన్నారు, వాళ్ళ ఏఎన్ఎం ఎవరు, వాళ్ళ ఆశ ఎవరు అనేది మీరు సెలెక్ట్ చేసుకొని విహెచ్ఆర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో విహెచ్ఆర్ ఇట్లా దీంట్లో ఫిల్ చేసేసుకోవచ్చు. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్. అండ్ సర్చ్ ఫ్యామిలీ హెల్త్ డీటెయిల్స్ అనేటి ఏంటి అంటే దీంట్లో ఒకవేళ విహెచ్ఆర్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో ఒక్క వ్యక్తినే విహెచ్ఆర్లకు ఎంట్రీ చేశారు, ఇంకా ఆ ఫ్యామిలీకి ఇంకో కొంతమందిని యాడ్ చేయాలి అంటే ఆ ఎంట్రీ అయిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ కొడితే దాంట్లో మనం ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అండ్ ఆ ఫ్యామిలీకి ఇంకొక వ్యక్తిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ దట్. అండ్ ఆల్సో టు కరెక్ట్, అంటే కరెక్షన్కి ఇంకొక ట్యాబ్ ఉంది, బట్ చూసుకోవడానికి జనరల్గా ఫ్యామిలీ డీటెయిల్స్ సెర్చ్ చేసుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ విలేజ్ హెల్త్ రిజిస్టర్ రిపోర్ట్. సో మన విహెచ్ఆర్ రిపోర్ట్ అనేది ఎంతమంది ఎన్రోల్ చేశారు ఏంటి అనేది ఫస్ట్ చూడగానే 00 కనిపిస్తుంది, ప్యానిక్ అవ్వద్దు. సో ఇక్కడ డేట్స్ చూసుకోవాలి. సో డేట్స్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో అప్పటి నుంచి పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ద డేట్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేయకుండా ముందు నుంచి చూస్తే సో దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ విహెచ్ఆర్. సో ఈ పిహెచ్సి విహెచ్ఆర్ 93% ఉంది అండ్ దిస్ ఈజ్ ఆల్ ద సబ్ సెంటర్ వైజ్. సో సబ్ సెంటర్ నుంచి డ్రిల్ డౌన్ కూడా చేసుకోవచ్చు మీరు, విలేజ్ ఏఎన్ఎం వైజ్ ఆర్ విలేజ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఏఎన్ఎం వైజ్, ఇంకా లోపలికి వెళ్తే విలేజ్. ఆశా దగ్గర విలేజ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్. ఇది విలేజ్ హెల్త్ రిజిస్టర్ రిపోర్ట్ గురించి. సో ఈ డిసీజ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ రిపోర్ట్ అనేది ఇది తీసేస్తున్నాము. సో దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి, బికాస్ ఇట్ వాజ్ కెప్ట్ బిఫోర్ ఏడీపీ రిస్క్ రిపోర్ట్ అనమాట. సో అది మాడిఫై చేసి ఇంకోటి యాడ్ చేసాము, బట్ అది తీయలేదు. సో అది తీసేస్తాం, రైట్. సో ఇప్పుడు మనము లెట్స్ గో ఫర్ స్క్రీనింగ్. సో ఎవరైతే రిఫరల్గా మీ దగ్గరికి వస్తారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. సో ఐఎమ్ ఎంటరింగ్ ద ఆధార్ నెంబర్. ఇంతకుముందు మనకి ఏఎన్ఎం లెవెల్లో ఎంట్రీ చేసిన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను, బికాజ్ ఆఫ్ అంటే మనం దాన్ని ప్రిఫర్ చేసాం కాబట్టి. సెర్చ్ అని చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ రెడ్లో ఉన్నాయి, రైట్. యాక్చువల్గా బ్లూ కలర్ ఉండాల్సింది రెడ్ కలర్ ఉన్నాయి. వై? బికాజ్ హైపర్ టెన్షన్కి రిఫర్ చేసాము ఆ పేషెంట్ని, ఆ పలానా వ్యక్తిని. డయాబెటీస్కి రిఫర్ చేసాం సబ్ సెంటర్ నుంచి పిహెచ్సికి. ఓరల్ క్యాన్సర్ రిఫర్ చేసాము, సర్వైకల్ క్యాన్సర్ రిఫర్ చేసాం, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రిఫర్ చేసాం. ఓకే, సో రిఫర్ చేసినప్పుడు మనకు ఏ డిసీజ్కి అయితే రిఫర్ చేశారో దానికి రెడ్ మార్క్ కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ పేషెంట్ డీటెయిల్స్ అవన్నీ మనం ఎంట్రీ చేసినాయి జనరల్ ఫామ్లో. సో ఈ స్క్రీనింగ్ ఫామ్లో మనం ఎంట్రీ చేయాల్సింది ఏమి ఉండదు. దెన్ గో టు హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్కి వెళ్ళిన తర్వాత సో యూ కెన్ సీ ద రీడింగ్స్ ఎంటర్డ్ బై ద ఏఎన్ఎం లెవెల్లో ఏం ఎంట్రీస్ చేస్తారు, అసలు వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ వాళ్ళని అగైన్ ఎగ్జామిన్ చేయాలి. వన్స్ అగైన్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఆర్ మెజర్ బీపీ. సపోజ్ మనకు బీపీ ఇప్పుడు మనకు మళ్ళీ ఎక్కువనే ఇస్తున్నాను, 155 అండ్ 98 అనుకుందాము. అండ్ హార్ట్ రేట్ ఎంత ఉంది, సే 87. సో ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రోటీనూరియా, సీరం క్రియాటినిన్ అనేది చేయించాలి. యాక్చువల్గా అయితే మనకి ఎక్కడైతే టీ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఉన్నా అక్కడ పంపించండి, బట్ అప్పుడే ఎంట్రీ చేయాల్సిన మ్యాండేట్ అనేది ఏం లేదు. దాన్ని ఇదివరకు మ్యాండేటరీ ఉండేది, బట్ మ్యాండేటరీ కండిషన్ తీసాం. వై? బికాజ్ ఆ రోజు సేమ్ డే రిపోర్ట్ రాకపోవచ్చు, అంటే స్లో చేయించలేకపోవచ్చు మనం అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ తర్వాత ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రిఫరల్ రిక్వైర్డా కాదా అని అడుగుతారు ఇక్కడ. వై? బికాజ్ బీపీ మోర్ దాన్ 200 ఉంది అంటే వీ నీడ్ టు రిఫర్ టు ద హైయర్ సెంటర్ అనేది మనం చెప్పుకుంటాం. సో వాళ్ళ కోసం ఈ ఆప్షన్ రిఫరల్ రిక్వైర్డ్ అన్న, లేకపోతే కంటిన్యూస్ అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా యూ కెన్ రిఫర్ టు హైయర్ సెంటర్. సో వాట్ ఎవర్ ద కండిషన్ మేబీ, మీరు హైయర్ సెంటర్ రిఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ రిఫరల్ రిక్వైర్డ్ దగ్గర ఎస్ ఆర్ నో అని పెట్టాలి. రిఫరల్ రిక్వైర్డ్ అంటే ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఏ హాస్పిటల్కి, సెకండరీ హాస్పిటల్కి అండ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అంటే మీకు ఒకవేళ ఇది చూసేది నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకుంటే సో నల్గొండలో మనకు ట్యాగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, సో
సో నల్గొండ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నేమ్ జీజీహెచ్ నల్గొండనా, ఎంసీహెచ్ నల్గొండనా, ఏహెచ్ మిర్యాలగూడనా, రైట్. సో ఈ లిస్ట్ కూడా చేంజ్ చేస్తాము, బికాజ్ ఎంసీహెచ్ మనం పంపిస్తాం, దేనికోసం సర్వైవల్ క్యాన్సర్ దానికోసం పంపిస్తాం కాబట్టి అట్లుంది. సో సెకండరీ కేర్ హాస్పిటల్స్ ఏమైనా లేవు అనుకుంటే వీ కెన్ ఆల్వేస్ రిమూవ్ ఆర్ వీ కెన్ చేంజ్. సో పలానా జీజీహెచ్ అని టైప్ చేసుకోవచ్చు. సపోజ్ రిఫరల్ అక్కర్లేదు, మెడికల్ ఆఫీసర్ లెవెల్లో ట్రీట్మెంట్ పెడతారు, 150 బీపీ అండ్ మిగతా నార్మల్ ఉన్నాయి కాబట్టి మెడికల్ ఆఫీసర్ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్ కాబట్టి, సో రిఫరల్ రిక్వైర్డ్ నో అని పెట్టేస్తాను. నో అని పెట్టేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అంటే చేశారా లేదా. సో వీ నీడ్ టు ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్ కాబట్టి సే ఇట్ యాజ్ ఎస్ అండ్ దెన్ విచ్ మెడిసిన్. సో మనకు ప్రోటోకాల్లో మెడికేషన్స్ అన్నీ ఈ డ్రాప్డౌన్లో పెట్టించాం. ప్రోటోకాల్లో మెడికేషన్ అండ్ వన్ మోర్ కామన్లీ యూజ్డ్ మెడికేషన్ ఇస్ అటెన్లాల్, ఈ డ్రాప్డౌన్లో పెట్టాం. సో డ్రాప్డౌన్లో ఆమ్లోటిబిన్ 5 ఉంది. ఫ్రీక్వెన్సీ అంటే మన ఏంటి ఏ యాంటీ హైపర్టెన్సివ్ అయినా ఓడి వేస్తాం కాబట్టి వీ కెన్ టైప్ ఓడి, క్లిక్ ఓడి. ఓకే, సపోజ్ లిస్ట్లో మెడికేషన్ లేదనుకుందాము, లేకపోతే మెడిసిన్ నాట్ ప్రజెంట్ ఇన్ ద లిస్ట్ అని టిక్ చేస్తే కింద మనకు మెడిసిన్ నేమ్, దాని డోసు, ఫ్రీక్వెన్సీ ఓడి, బీడియా, టీఐడియా అని ఎంటర్ చేసుకోవడానికి ప్రొవిజన్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి ట్రీట్మెంట్ ఎట్ విచ్ హాస్పిటల్ అని ఉంది. ట్రీట్మెంట్ ఎట్ విచ్ హాస్పిటల్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంటా, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంటా అనేది. ఓకే, బట్ ఇక్కడ అందరికి ఒక డౌట్ వస్తుంది, ఎంట్రీ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్ అనే కదా, మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అని. ఈ క్వశ్చన్ మెయిన్గా ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళని కూడా మిగతా వాళ్ళ డిసీజెస్ స్క్రీన్ చేయాలి కాబట్టి, సో వాళ్ళ కోసం. సో నోన్ హైపర్టెన్సివ్ మనకు వచ్చారు, వాళ్ళకి డయాబెటీస్ స్క్రీనింగ్ అని, క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం హైపర్టెన్షన్ ఫీల్డ్స్లో ఎంటర్ చేయాలి కాబట్టి వాళ్ళ డ్రగ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మన గవర్నమెంట్ నుంచి చేస్తున్నామో మనము, లేకపోతే ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నాడు అనేది యూ హ్యావ్ టు మార్కెట్ హియర్. సరే గవర్నమెంట్ అనుకుందాము. మెడికేషన్ నేను డ్రాప్డౌన్ ఈజీ కోసం డ్రాప్డౌన్ సెలెక్ట్ చేసుకుంటాను, మీరు అక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్ అండ్ గో టు నెక్స్ట్. సో డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో హైపర్టెన్షన్ ట్రీట్మెంట్ అయిపోయింది, రైట్. సో కమింగ్ టు డయాబెటీస్ అగైన్. సో డయాబెటీస్లో మనం అక్కడ ఏఎన్ఎం ఎంట్రీ చేసిన వాల్యూ ఇది, ఏఎన్ఎం ఎంట్రీ చేసిన ఫీల్డ్స్ ఇది, యూ కెన్ సీ. ఓకే, ఇక్కడ మనం ఎగ్జామిన్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, యూజువల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేవా, నంబర్నెస్ ఏమైనా ఉందా లేదా, షార్ట్ పెయిన్ ఆర్ క్రాంప్స్, యాక్చువల్ క్రాంప్స్ అది క్లాంప్స్ అని పడింది, క్రాంప్స్. మనం ఇక్కడ డయాగ్నోస్ చేయడానికి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేస్తాం కాబట్టి, సో ఎంటర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్. సో ఫాస్టింగ్ ఎక్కువ ఎంటర్ చేస్తున్నాను నేను, అండ్ పోస్ట్ లంచ్ ఆల్సో ఎక్కువ ఎంటర్ చేస్తాను. సో జస్ట్ ఫర్ ద రిఫరెన్స్. అండ్ హెచ్బిఏ1C చేయించారా లేదా అనేది వీ నీడ్ టు సీ. ఒకవేళ మనకి అవైలబుల్ ఉంటే చేయించండి, అప్పుడే రిపోర్ట్ అవ్వాలి కాబట్టి వీ నాట్ వరీ, యూ కెన్ అప్లోడ్ ఇట్ లేటర్ ఆల్సో. సో రిఫరల్ రిక్వైర్డా, సేమ్ అట్లనే మన హైపర్ టెన్షన్ లాగానే. రిక్వైర్డ్ అంటే హాస్పిటల్స్ వస్తుంది, నో అంటే మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఎస్ ఆర్ నో వస్తుంది. ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ ఎస్. అండ్ మెడికేషన్ ఏవైతే మనకి దీంట్లో ఉన్నాయో అవన్నీ మనం పెట్టాము. 1000 mg ఓడియా, బీడియా, టీఐడియా. మనం డయాబెటీస్ డ్రగ్స్ మేబీ బీడీ ఇస్తారు, టీఐడి ఇస్తారు, మేబీ ఒక్కొక్కసారి ఓడి ఇస్తారు, ఎలా ఇస్తే అలా పెట్టండి. హైపర్ టెన్షన్ మెడిసిన్ మాత్రం ఓడిఏ. సేమ్ ఇట్లనే మనకి ట్రీట్మెంట్ విచ్ హాస్పిటల్ అనేది గవర్నమెంటా ప్రైవేట్ అనేది క్లిక్ చేసేసుకొని దీన్ని ఓకే చేసుకోవాలి. ఫైన్. సో దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ కమింగ్ టు ద ఓరల్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్లో ఏఎన్ఎం ఎంటర్ చేసిన ఫైండింగ్స్, అంటే ఏఎన్ఎం లెవెల్లో లాగిన్లో ఎంటర్ చేసిన ఫైండింగ్స్ ఇవన్నీ. సో వేటికి చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మనం క్యాన్సర్స్కి, ఎస్పెషల్లీ క్యాన్సర్స్కి మెడికల్ ఆఫీసర్ లెవెల్లో ఓన్లీ క్రాస్ చెకింగ్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ఏఎన్ఎం. ఏఎన్ఎం చేసిన ఫైండింగ్స్ క్రాస్ చెక్ చేసుకొని వెదర్ దట్ ఫైండింగ్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళని ఫిల్టర్ చేయాలి. ఒకవేళ ఏఎన్ఎంకి లిజన్ ఉందనిపించింది, ఆ లిజన్ బినైన్ అని కంపల్సరీ పక్కగా మెడికల్ ఆఫీసర్ కనిపిస్తే యూ కెన్ ఎంటర్ ఇట్ యాజ్ బినైన్ అండ్ యూ కెన్ స్టాప్ ద పేషెంట్ హియర్ ఇట్ సెల్ఫ్, నీడ్ నాట్ రిఫర్ టు ద సెకండరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ. సో దానికోసం మనం ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఇచ్చాము, అల్సరేషన్ రఫ్ అండ్ ఏరియాస్ ఉన్నాయా లేవా అనేది. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ క్లిక్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నో క్లిక్ నో. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ అనుకోండి, సరే ఎస్ అనుకుందాం. ఎస్ అంటే రిఫరల్ ఎస్ ఆర్ నో, రిఫర్ చేస్తున్నారా లేదా. ఓకే, రిఫరల్ ఎస్. ఎక్కడ రిఫర్ చేస్తున్నారు, సేమ్ అట్లాగే మన హైపర్ టెన్షన్ లాగానే కనిపిస్తుంది. ఎక్కడ రిఫర్ చేస్తే సెకండరీ హాస్పిటల్, ఏ హాస్పిటల్. మనకు ట్యాగ్డ్ హాస్పిటల్స్ లిస్ట్
ఉంటుంది. సో ఆ పలానా హాస్పిటల్కి మనం రిఫర్ చేయాలి. నల్గొండ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం కాబట్టి, సో దిస్ ఇస్ నల్గొండ అండ్ హాస్పిటల్ నేమ్ సే జీజీహెచ్ నల్గొండ. సో రిఫర్, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ సేవ్డ్. దెన్ కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్. సో ఇక్కడ ఏమవుతుందంటే సర్వైకల్ క్యాన్సర్లో ఎంటర్ చేసిన ఫైండింగ్స్ అండ్ విఐఏ టెస్ట్ ఎన్ అని ఉంది. ఇక్కడ ఎన్ అంటే నో, విఐఏ టెస్ట్ చేయలేదు. ఏఎన్ఎంకి ఆ పలానా సబ్ సెంటర్లో ఫీజిబిలిటీ లేదు, సో చేయలేకపోయారు కాబట్టి చేయలేదు. అండ్ ఇక్కడ రిజల్ట్ ఆఫ్ విఐఏ టెస్ట్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాం. దెర్ ఇస్ నో క్వశ్చన్ సచ్ యాజ్ విఐఏ టెస్ట్ చేశారా లేదా అనేది. ఎందుకు అంటే మ్యాండేటరీగా ఏఎన్ఎం చేయకపోతే పిహెచ్సిలో విఐఏ చేయాలి కాబట్టి. సో దాని రిజల్ట్ పాజిటివా నెగిటివా? ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ క్లిక్ నెగిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అంటే ఆ టైప్ ఆఫ్ లిజన్ ఎట్లుంది, దాని అపియరెన్స్ ఎట్లుంది, సైజ్ ఆఫ్ లిజన్ ఏంటి, ఓకే, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, రైట్. సో ఆ లిజన్స్ ఎలిజిబుల్ ఫర్ క్రయోథెరపీయా కాదా? ఓకే, సో ఆ గైడ్లైన్స్ అన్నీ పంపించాము ఆల్రెడీ. ఆ గైడ్లైన్స్లో ఉంటుంది, అంటే ఐ మీన్ ఆ ఫ్లో చార్ట్లో లిజన్స్ ఎలిజిబుల్ ఫర్ క్రయోథెరపీ ఏంటి, నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రయోథెరపీ ఏంటి అనేది ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ క్లిక్ చేసుకొని రిఫరల్ రిక్వైర్డ్ చేస్తాను అని చేసుకోవాలి, రైట్. ఇఫ్ ఎస్, విచ్ హాస్పిటల్. ఐఎమ్ ఎంటరింగ్ సమ్ ర్యాండమ్ రెస్పాన్సెస్. ఓకే, సో ఇక్కడ సెకండరీ హాస్పిటల్కి అండ్ విచ్ హాస్పిటల్, విచ్ డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, జీజీహెచ్ నల్గొండ, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్గా, డీటెయిల్స్ సేవ్ అయిపోయినాయి, ఫైన్. దెన్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వాళ్ళు ఎంటర్ చేసిన ఫైండింగ్స్ మనకు కనిపిస్తాయి అండ్ మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఉంటాయి కొన్ని. ఓకే, సో స్వెల్లింగ్ ఉందా లేదా, నాన్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిప్పుల్స్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే, దెన్ సేవ్. నిజంగా లంప్ ఉంది కాబట్టి వీల్ రిఫరల్ చేద్దామా వద్దా? రిఫరల్ చేయాలి, నిజంగా లంప్ ఉంది కాబట్టి. డన్, రైట్. ఒకవేళ లీజన్స్ లేవు అంటే నో వన్ టైప్ చేసేసి సబ్మిట్ చేసేస్తే ఈ మెడికల్ ఆఫీసర్ లెవెల్లోనే ఆ ఇండివిజువల్స్ ఎవరి దగ్గర వాళ్ళు ఆగిపోతారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఫైన్. సో మనకి మెడికల్ ఆఫీసర్ లెవెల్లో సబ్మిషన్ అనే బటన్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెడికల్ ఆఫీసర్ లాగిన్. సో మెడికల్ ఆఫీసర్ దాంట్లో ఏంటంటే వన్స్ ఏఎన్ఎం దాంట్లో మొత్తం స్క్రీనింగ్ ఫాము అండ్ స్క్రీనింగ్ ఫామ్స్ అన్నీ ప్లస్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ క్యాన్సర్ ఫీల్డ్స్ ఫిల్ అయ్యి వస్తే మెడికల్ ఆఫీసర్ లెవెల్లో ఫిల్ చేయడానికి ఎక్కువ ఏముండదు. అంటే కంపేర్ టు ఏఎన్ఎం లెవెల్, ఏఎన్ఎంకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, మెడికల్ ఆఫీసర్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఫైండింగ్స్ మాత్రం కంపల్సరీ ఎగ్జామిన్ చేసి ఫిల్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెడికల్ ఆఫీసర్ లాగిన్, రైట్. సో హోప్ యూ అండర్స్టూడ్. మీ ఇన్పుట్స్ అండ్ ఒక ఇన్పుట్ మాకు జనరల్గా అంటే అందరూ అడిగేది ఏంటి అంటే రిఫర్ అయిన వాళ్ళది ఒక లిస్ట్ లాగా పెడితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ టు రిట్రీవ్ అని. సో ఎవరు రిఫర్ అయ్యారు ఏందనేది మనకు కరెక్ట్ తెలుస్తుంది అనేది ఇన్పుట్ వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, వీఆర్ డిస్కసింగ్ దట్ విత్ దట్ టెక్ టీమ్. సో వన్స్ ఇట్ ఈస్ డన్ విల్ ఇన్ఫార్మ్ టు యూ, రైట్. సో థ్యాంక్ యూ ఆల్.